ఇప్పుడు మీరు బ్రిడ్జ్ కోర్స్ గురించి అన్నారు, అది ఏంటి సార్? అది బ్రిడ్జ్ కోర్స్ ఈ వొకేషనల్ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు వొకేషనల్ కోర్సులో సైన్స్ సబ్జెక్టులు ఉన్నాయి, పారామెడికల్, ఇంజనీరింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా. మరి వీళ్ళకు అంతకుముందు ఎంసెట్కి ఎలిజిబిలిటీ లేదు యాక్చువల్గా. వీళ్ళంతా స్టూడెంట్స్ అంతా కూడా అడిగినారు, మేము కూడా సైన్స్గా చదివేది, మేము కూడా ఇంజనీరింగ్గా చదివేది, దీంట్లో ఇంజనీరింగ్ కోర్సులు అంటున్నారు, సైన్స్ కోర్సులు అంటున్నారు, రకరకాల కోర్సులు ఉన్నాయి కదా. కామర్స్ గ్రూపుల కంటే లేదులే, అక్కడ సిఈసికి లేదు, ఇక్కడ కామర్స్ గ్రూపులకు లేదు. సైన్స్ చదివినప్పుడు మాకు ఎంసెట్కి ఎలిజిబిలిటీ ఉండాలి కదా, మాకు ఎందుకు ఎంసెట్ లేదని అడిగినారు. అడిగినప్పుడు గవర్నమెంట్ ఆలోచించి, మీరు కొన్ని కోర్సులలో మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదు, బయలాజికల్ సైన్స్ కూడా లేదు కొన్ని కోర్సుల్లో, అందుకు మీకు ఎలిజిబిలిటీ లేకుండా ఉంది. కానీ ఇప్పుడు మీకు అడుగుతున్నారు కాబట్టి ఒక బ్రిడ్జి కోర్సుని పెడతాం, మీరు అది విల్లింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ బ్రిడ్జి కోర్సుకి ఫీజు కట్టి మీరు పరీక్షలు రాయండి. సేమ్ ఇంటర్మీడియట్ అయిన వెంటనే ఉంటాయి పరీక్షలు కూడా, అవి కూడా టైం టేబుల్లోనే కలిసి ఉంటుంది అంతాంగా. జనరల్ వొకేషనల్, జనరల్ వానికి ఏ పరీక్ష జరుగుతుంది, ఇంగ్లీష్ జరుగుతుందంటే ఈడ ఇతనికి వొకేషనల్ కూడా ఇంగ్లీష్ జరుగుతుంటుంది, కామన్ ఇంగ్లీష్. గ్రూప్ పేపర్లు మారుతాయి కానీ లాంగ్వేజ్ కామన్గా ఉంటుంది. కాబట్టి ఎంపీసీ వానికి ఇంగ్లీష్ ఏది ఇస్తున్నామో వొకేషనల్ కోర్సు వానికి కూడా, వొకేషనల్లో 30 కోర్సులు ఉన్నప్పటికీ కూడా అందరికీ అదే పేపర్ ఉంటుంది, ఎంపీసీ దగ్గర నుంచి వొకేషనల్ కోర్సు వరకు అన్నమాట, అదే ఇంగ్లీష్ ఉంటుంది. గ్రూప్ సబ్జెక్టులు మారిపోతాయి అన్నమాట. కాబట్టి అప్పుడు కొన్ని మీరు ఎంసెట్కి ఎలిజిబిలిటీ కావాలంటే మీరు ఖచ్చితంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయలాజికల్ సైన్స్ అయి ఉండాలి. కొన్ని కోర్సులు మీకు లేవు కాబట్టి మేము అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు బ్రిడ్జి కోర్సు పెడుతున్నాము, బ్రిడ్జి కోర్సు మీరు ఆఫర్ చేయండి, బ్రిడ్జి కోర్సు పాస్ కండి, మీకు కూడా ఈక్వల్గా ఎంసెట్కు అలౌ చేస్తామని చెప్పి అప్పటి నుంచి బ్రిడ్జ్ కోర్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు బ్రిడ్జ్ కోర్స్ చేయాలంటే అడ్మిషన్స్ అప్పుడే చెప్పాలా సార్, లేదంటే అది అవసరం లేదు? అడ్మిషన్స్ అప్పుడే ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఎగ్జామినేషన్ ఫీజు కట్టేటప్పుడు బ్రిడ్జ్ కోర్స్ ఉంటే కొంచెం ఫీజు కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎగ్జామినేషన్ ఫీజు కట్టేటప్పుడే విత్ బ్రిడ్జ్ కోర్సా వితౌట్ బ్రిడ్జ్ కోర్సా అని డిసైడ్ చేసుకుని ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలి. ఈ బ్రిడ్జ్ కోర్స్ కూడా అందరికీ ఉండదు. ఇక్కడ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సుల వాళ్ళకి మాత్రమే బ్రిడ్జ్ కోర్స్ ఉంటుంది చదవాలనుకుంటే. మిగతా వాడు బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ ఉంది, మాది కామర్స్ గ్రూపులు ఉన్నాయి. కామర్స్ గ్రూప్ బ్రిడ్జ్ కోర్స్ అంటే అలౌ చేయరు, అట్లా ఎంసెట్ ఏమి ఉండదు, అట్లా అవి జస్ట్ సిఈసి లాగానే అనమాట. ఎగ్జామినేషన్ టైంలో చెప్పాలంటున్నారు బ్రిడ్జ్ కోర్స్ గురించి. మరి ఈ సబ్జెక్ట్స్ చెప్పారా సార్? ఈ 2 years సబ్జెక్ట్స్ అంటే మా దగ్గర ఫిజిక్స్ లెక్చర్, కెమిస్ట్రీ లెక్చర్ ఉండరు కాబట్టి వాళ్ళకి సపరేట్గా లెక్చర్స్ని పెట్టలే గవర్నమెంట్. అది ఆప్షనల్, వీలుంటే కాలేజీని అది దృష్టిలో పెట్టుకొని, డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని చెప్పమంటుంది. రెమ్యునరేషన్ ఉండదు. ఇంకా మీకు తెలిసిన రెమ్యునరేషన్ లేకపోతే పెద్ద ఇంట్రెస్ట్ చెప్పరు కాబట్టి వాళ్ళు ప్రైవేట్గానే చెప్పించుకోవడం మంచిది. ప్రైవేట్గా చెప్పించుకొని ఆ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఎవరైతే ఆప్ట్ చేశారో, ఎవరైతే ఫీజు కట్టారో వాళ్ళు బయట ట్యూషన్ చెప్పించుకొని పరీక్ష రాసుకోవాలి.